సూపర్. అలాగే రాశి మీద చెప్పే హారోస్కోప్ అంతా ట్రాష్. ఎందుకంటే ఒకే రాశిలో పుట్టిన పిల్లవాడు ఉంటాడు, మధ్య వయసు ఉంటాడు, ముసలివాడు ఉంటాడు. మరి అదే హారోస్కోప్ లో చెప్పినప్పుడు వీళ్ళ ముగ్గురికి అది అప్లికబుల్ అవ్వాలి కదా. మరి ఆ వేరు వేరు కేటగిరీలో దాన్ని ఎలా అప్లై చేస్తారు, అది ఎలా అప్లికబుల్ అవుతుంది అన్నది క్వశ్చన్. చాలా మంచి ప్రశ్న అమ్మా, చాలా మంచి ప్రశ్న. ఒకే రాశిలో పుట్టినటువంటి ముగ్గురు తీసుకుంటే అదే రోజు పుట్టినటువంటి బాలుడు, 25 సంవత్సరాల యువకుడు, 50 సంవత్సరాల ముదుసలి, ఈ ముగ్గురు తీసుకుందాం. ఈ ముగ్గురి దశాచిత్రం అనేటువంటిది వేరే ఉంటుంది. ఈ ముగ్గురికి సంబంధించినటువంటి శని గ్రహాల ప్రభావం వేరే ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణ, ఈ సంవత్సరం 2025వ సంవత్సరము మార్చి నుండి మనకు ఏలినాటి శని మేషరాశిలో నడుస్తోంది. 26, 25 మన 25. ఓకే. ఇప్పుడు మనం 26లో ఉన్నాము. 25 మార్చిలో స్టార్ట్ అయింది. అంటే ఇప్పుడు కంప్లీట్ చేసుకుని ఉగాదికి 1 ఇయర్ కంప్లీట్ అవుతుంది. ఏది ఏలినాటి శని స్టార్ట్ అయ్యింది. సో ఇక్కడ సింపుల్ లాజిక్ ఏంటంటే, ఈ సంవత్సరం ఎవరైతే పుడతారో, ఈ రోజు ఈ ఉగాదికి ఎవరైతే పుడతారో వాళ్ళు ఏలినాటి శనిలో పుట్టినటువంటి అబ్బాయిగా భావించాల్సి ఉంటుంది. ఓకే, అంటే ఈ ఉగాదికి 2026 19 మార్చి ఉగాది నాడు పుట్టినటువంటి పరాభవన సంవత్సరం నాడు పుట్టినటువంటి అబ్బాయి ఏలినాటి శనిలో పుట్టినాడు. వాడి వయస్సు సంవత్సరము లేదా వాడి వయస్సు ఒకటే రోజు. సో వాడికి ఆ రోజు పుట్టినటువంటి గ్రహాల రీత్యా వాడికి ఆటిజం వస్తుందా, వాడు న్యూరో ప్రాబ్లంతో పుడతాడా, లేకపోతే హార్ట్లో హోల్తో పుడతాడా, లేకపోతే వాడి పుట్టినటువంటి సమయాన్ని బేస్ చేసుకొని తల్లి మారకం ఉందా, అంటే తల్లి చనిపోతుందా, తండ్రి చనిపోతాడా, సో వాడు మూలా నక్షత్రం 3వ పాదంలో పుడితే తండ్రి చనిపోతాడా. సో ఇన్ని వ్యవహారాలు ఉంటాయి. సో తండ్రికి ధన నష్టకారకుడిగా పుడుతున్నాడా, వీడి పుట్టుక తండ్రికి సక్సెస్ ఇస్తుందా, లేకపోతే తండ్రికి నష్టాన్ని ఇస్తుందా, ఇది వీడికి సంబంధించిన ప్రెడిక్షన్. ఎగ్జాక్ట్ గా అదే డేట్ లో 25 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న మేషరాశి వాడిని తీసుకుంటే, యువకుడిని తీసుకుంటే, వాడు 2వసారి ఏలినాటి శనిలో ఉన్నాడు. సో వాడికి పోలీస్ కేసు, కోర్టు కేసు, ఆరోగ్య ప్రాబ్లము, తల్లిదండ్రుల్లో ఒకళ్ళు చనిపోవడము, వాహన ప్రమాదాలు, ఆర్థిక నష్టము, అగ్ని ప్రమాదాలు, చోర భయము, ఇవన్నీ ఉంటాయి. ఎందుకు? 2వసారి కాబట్టి. అంటే 2వసారి ఏలినాటి శని వచ్చినటువంటి వ్యక్తికి అష్ట కష్టాలు, కళ్ళ ముందర నరకం ఇట్లా వేసి శని చూపిస్తాడు సినిమా. ఇది 2వసారి. అట్లనే 3వసారి ఏలినాటి శని, ఎవరైతే 56 సంవత్సరాలు దాటినటువంటి వ్యక్తి ముదుసలి అనుకుంటున్నామో ఆయన ఎగిరిపోతాడు. ఎందుకంటే చిన్నపిల్లోడు నడినా చెప్తాడు 3వసారి ఏలినాటి శని చంపేస్తుందని. సో ముగ్గురి జాతకాలు వేరు వేరు చెప్పినా కదా, ఒకటే రాశికి సంబంధించి. సీరియస్లీ ఇప్పుడు ఉదాహరణ, ఈ సంవత్సరము ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇప్పుడు ప్రజెంట్ కుంభరాశి, మేషరాశి, మీనరాశి ముగ్గురికి ఈ సంవత్సరము ఇప్పుడు 2026 ఉగాదికి ఏలినాటి శని నడుస్తుంది. కుంభరాశి వాళ్లకు ఏలినాటి శని చివరి దశలో ఉంది, మీనరాశి వాళ్లకు మధ్యలో ఉంది, మేషరాశి వాళ్లకు ప్రారంభంలో ఉంది. ఇక్కడ తీసుకోవాల్సింది ఏంటంటే, ఎవరైతే 25 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఈ సంవత్సరం చుక్కలు ఉంటాయి. సో ఎవరెవరు? కుంభరాశి, మీనరాశి, మేషరాశి వాళ్ళకు. అట్లనే ఎవరైతే 55 సంవత్సరాలు 60 సంవత్సరాలు కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్లకు ప్రాణాపాయ స్థితికి వెళ్తారు. అంటే వాళ్ళు 3వసారి ఏలినాటి శనిలో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు బ్రెయిన్ స్ట్రోకో, హార్ట్ స్ట్రోకో, క్యాన్సరో, ఇంకోటో వాళ్ళ జాతక రీత్యా వచ్చి వాళ్ళు చనిపోతారు. సో ఇది కదా జాతకం శాస్త్రం చెప్పింది. సో నీకు ఎక్కడ కూడా క్లారిటీ అబ్జర్వ్ చేయి, నువ్వు ప్రతిదీ వేరువేరుగా ఉన్నాయి. గోచారం వేరు, గ్రహచారం వేరు. ఒకే జాతకంలో పుట్టినటువంటి వాళ్ళు 7 ఉంటారు. 7లో 7 వివిధ రకాల్లో సూపర్ స్టార్లు అవుతారు. వాళ్ళ జాతకాన్ని బేస్ చేసుకొని, వాళ్ళ లగ్నాన్ని బేస్ చేసుకొని, వాళ్ళ గురువు ఎక్కడున్నాడు, రవి ఎక్కడున్నాడు, శుక్రుడు ఎక్కడున్నాడు, సో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళ జాతకాలు ఉంటాయి. అంతేగాని ప్రతి ఒక్కడి జాతకం ఒకేలా ఉంటది. మనది చాంద్రమానము, సౌరమానం కాదు. సౌరమానము అంటే జనవరి 20 నుండి ఫిబ్రవరి 20 వరకు జాతకం ఇలా ఉంటుంది అని మనం టీవీలలో చూస్తాం, పేపర్లో క్యాప్రికాన్ అని, ఏరీస్ అని వస్తుంది కదా, అవి తప్పు. ఎందుకంటే ఆ నెలలో కనీసము ఒక 10 కోట్ల మంది పుట్టుంటారు. సో వాళ్ళ జాతకం యాప్ట్ కాదు. ఇది చాంద్రమానము. ఇక్కడ మనం చూసేటువంటి మానము, ఇప్పుడు నేను చూసేటిది చాంద్రమానము, బార్హస్పత్యమానము. ప్రపంచం మొత్తంలో భారతదేశంలో 3 మానాలు ప్రామాణికం. చాంద్రమానము, సౌరమానము, బార్హస్పత్యమానము. నేను బార్హస్పత్యమానము, చాంద్రమానాన్ని 2 చూస్తా. అంటే చంద్రుడు ఎక్కడున్నాడు, గురువు ఎక్కడున్నాడు అనే దాన్ని బట్టి జాతకాన్ని విశ్లేషించి మనం చెప్తాము. దీంట్లో గ్రహచారం వేరు, గోచారం వేరు. అంటే లగ్నాత్తు నువ్వు పుట్టినటువంటి టైం బేస్ చేసుకొని నీ జీవితంలో పెళ్లి ఎప్పుడైతుంది, డివోర్స్ ఎప్పుడైతుంది, పిల్లలు ఎప్పుడు పుడతారు, ఏ రోగంతో పుడతారు, ఏ రోగంతో లాస్ట్కు ఒక స్త్రీ ఏ రోగంతో చనిపోతుంది, సో బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి కారకులు ఎవరు, యూట్రస్ క్యాన్సర్ రావడానికి కారకులు ఎవరు, సో పెద్ద పేగు
క్యాన్సర్ రావడానికి కారకులు ఎవరు, టంగు క్యాన్సర్ రావడానికి కారకులు ఎవరు, ఇన్ని కథలు ఉంటాయి. ఓకే. ఆస్ట్రాలజీ అనేగానే ఏదో నోటికి వచ్చింది మాట్లాడడం కాదు, అది చెప్పాలంటే ధైర్యం కావాలి. ఎందుకంటే చాలా మంది తెలివి ఏం చేస్తున్నారు ఈ మధ్యన అంటే, చాలా మంది జ్యోతిష్కులు ఏలినాటి శని ఇప్పుడు మేషరాశికి ఏలినాటి శని ఏమీ చెయ్యడు, శని కొద్దిగా నాలెడ్జ్ ఇస్తాడు అంటే వాడేమనుకుంటాడు, ఆ క్లయింట్ పాజిటివ్గా థింక్ చేస్తాడు. మన ఆడ చెప్పొద్దు మనకి, అరే నువ్వు దెబ్బలు తినడానికి సిద్ధంగా ఉండరా, పోలీస్ కేసు అవుతుంది, కోర్టు కేసు అవుతుంది, వాహన ప్రమాదం అవుతుంది, తల్లిదండ్రులు ఒకళ్ళు చనిపోతారు అని ఇంత ఇట్లా చెప్తే వాడు ఏమనుకుంటాడు, మానసికంగా ఫిక్స్ అయ్యి మనిషికి స్ట్రెంగ్త్ వస్తుంది. అంటే భయపెట్టడం అవుతుంది కదా జ్యోతిష్యం అనేది, భయపెట్టి ఒక్క నిమిషం అక్కడ నిలబడమ్మా. ఇప్పుడు అక్కడ కూర్చున్నావు, ఒక వ్యక్తి నీ శత్రువు నిన్ను కొట్టడానికి వెనకాల నుండి ఒక రాడ్ తీసుకొని వస్తున్నాడు, కానీ నీకు తెలియదు అది. అవును, నీ ఎదురుగా నేనున్నా, చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉన్నదా లేదా? ఖచ్చితంగా చూస్తున్నప్పుడు నేను అడిగిన దానికి మాత్రమే ఆన్సర్ చెప్తాను. చెప్పాలి. నేను అడిగిన దానికి మాత్రమే ఆన్సర్ చెప్పాలనా వద్దా? చెప్పాలి. సో ఇప్పుడు నేనేం చెప్పాలి నీకు? నీ వెనకాల రాడ్ తీసుకొని వచ్చి నేను కొట్టడానికి వస్తుండు నీ ఈపులా. నీకు తగిలే ఫిజికల్ దెబ్బ కంటే అకస్మాత్తుగా నీ మీద పడేటువంటి దెబ్బ వల్ల పడే భయం దెబ్బ ఎక్కిస్తుంది. రైట్? నీకు అర్థమైందా? అంటే నువ్వు అన్ఎక్స్పెక్టెడ్ గా పడ్డ దెబ్బ 80% 90% ప్రెషర్ నీ మీద పడితే 10% ఫిజికల్ గా పడుతుంది నీ దెబ్బ. అంటే ఇక్కడ మంచిగా ఆన్సర్ చేయి. నువ్వు పడే ఫిజికల్ స్ట్రెయిన్ కంటే నువ్వు పడే మెంటల్ స్ట్రెయిన్ ఎక్కువనా కాదా? ఎక్కువనే. ఆ మెంటల్ స్ట్రెస్ తీయాల్సిన బాధ్యత వేణుస్వామి మీద ఉందా లేదా? నాకు ఆన్సర్ చెప్పు. ఆన్సర్ చెప్పు. సో నేనేమంటున్నా అంటే, నీ వెనకాల వాడు కొట్టడానికి వస్తున్నా సంధ్య, ఆడెవడో దొంగ నా కొడుకు నేను కొట్టడానికి వస్తుండు 10 అడుగుల దూరంలో ఉండు, 5 అడుగుల దూరంలో ఉండు, 1 అడుగు దూరంలో ఉండు, పడ్డది. ఇది భయపెట్టడమా కాపాడమా? కాపాడడం అవుతుంది. మరి చెప్పు తీసుకొని కొట్టాలన్నా వద్దా ఒక్కొక్కడిని? ఇప్పుడు వీళ్ళందరూ కొడుకులు ఏం చేస్తారు? శని బాగా చేస్తాడండి. ఎందుకు చేస్తాడండి? ఎవరికి ఇచ్చిన పని వాడు చేస్తాడు. ఏలినాటి శనిలో తల్లిని చంపాలి రెండోసారి అనేది శాస్త్రము. నా తండ్రి చనిపోయిండు, నా తల్లి చనిపోయింది, నేనే అనుభవించిన. సో నేను ఏమన్నా చెడు చెప్తున్నాడు వేరు సార్? అరే నేనేమి మోటివేషనల్ స్పీకర్ కాదు. మీకు మంచి వినాలంటే తెలుగు రాష్ట్రాలలో చాలా మంది జ్యోతిష్యులు ఉన్నారు, చాలా బాగా చెప్తారు. క్యాన్సర్ వచ్చి డాక్టర్ రేపు మార్నింగ్ చనిపోతాడని చెప్తే కూడా 100 సంవత్సరాలు బతుకుతారు అని చెప్పగలిగిన జ్యోతిష్యులు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. నెగిటివ్ వినాలి, మీరు జరగబోయే నష్టాన్ని తెలుసుకోవాలి అంటేనే నా దగ్గరికి రండి. ఓకే. అలాగే ఈ మధ్యకాలంలో చూసుకుంటే వారం జ్యోతిష్యము, నెల జ్యోతిష్యము, సంవత్సరం జ్యోతిష్యము, రాశి ఫలాలు వింటున్నాం. రోజుకు మన డైలీ వారిలో ఉండే అంటే రాశి ఫలాలు డైలీ ఒకలా, నెలకు ఒకలా, సంవత్సరానికి ఒకలా మారుతూ ఉంటాయా? అవన్నీ వేస్ట్. జనరల్ గా ఇయర్లీ ప్రిడిక్షన్ ఈజ్ వెరీ గుడ్. ఓకే. సో ఇక్కడ విషయం ఏంటంటే, గోచారం వేరు. ఇప్పుడు నువ్వు మాట్లాడేది అంతా కూడా గోచారానికి సంబంధించి మాట్లాడుతున్నావు. సో గోచారం అంటే నేను ఏం చెప్తున్నా అంటే, మీన రాశికి ఈ సంవత్సరం ఇలా ఉండబోతుంది అని చెప్పడాన్ని గోచారం అంటారు. కానీ గోచారంలోకి వెళ్ళిన తర్వాత ఇన్డెప్త్ గా చూసినప్పుడు గ్రహచారం అనేది తెలుస్తుంది. ఉదాహరణ, ఏలినాటి శని అనేది రాగానే దెబ్బ కొట్టిందనుకో, ఇట్ ఈస్ వెరీ గుడ్. అంటే ఏలినాటి శనిలో దెబ్బలు తింటారు ఖచ్చితంగా. రెండవసారి ఇట్ ఈస్ వెరీ డేంజరస్ ఏలినాటి శని. మూడోసారి ఇట్ ఈస్ వెరీ డేంజరస్. ఫస్ట్ టైం ఇట్స్ నార్మల్. ఎందుకంటే ఇప్పుడు ఈ సంవత్సరం పుట్టిన వాళ్ళందరికీ ఫస్ట్ టైం వస్తుంది. చిన్నపిల్లల వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఏం తెలియదు. కానీ 25 ఏళ్ళ ఏజ్లో ఉండేవాడు ఏలినాటి శని వస్తే ఉద్యోగం పోతుంది, తల్లిదండ్రులు ఒకళ్ళు చనిపోతారు, కారాగార దోషం జైలుకు పోతాడు. ఇప్పుడు మేము బేసిక్గా ఏం చెప్తాము, ఏలినాటి శనిలో ఈ గ్రహాలు ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. ఏలినాటి శని ఇల్లు 12వ ఇంట్లో శని ఉన్నాడు, లేదా 1వ ఇంట్లో శని ఉన్నాడు, 2వ ఇంట్లో శని ఉన్నాడు, గురువు వ్యయంలో ఉన్నాడు, లేదా గురువు అష్టమంలో ఉన్నాడు, ఇట్లా జరుగుతుంది అట్లా జరుగుతుంది అని బేసిక్గా మేము సంవత్సర ఫలితాలన్నీ మీనరాశి, మేషరాశి, కుంభరాశికి సంబంధించి చెప్తాం. కానీ ఇన్డెప్త్ గా నీ జాతకంలో అందరికీ సేమ్ రావాలని రూల్ ఏం లేదు. అంటే ఉదాహరణ, ఒక అమ్మాయికి కలత్ర దోషం ఉందనుకుందాం. అంటే ఉదాహరణ, ఒక అమ్మాయి జాతకంలో 7వ ఇంట్లో శని ఉన్నాడు అనుకుందాం, డివోర్స్ అవుతుంది ఏలినాటి శనిలో. అర్థమైందో? డివోర్స్ అవుతుంది. సపోజ్ అదే అమ్మాయికి గురువు బుధుడు 7వ ఇంట్లో ఉన్నాడు అనుకో, భర్త చనిపోతాడు. ఓకే. సపోజ్ అనుకోకుండా ఇదే మీనరాశి అనుకుంటే, తులా, వృశ్చికం, ధనుసు, మకరం, కుంభం, మీనం, తులారాశి మొగడు, మీనరాశి భార్య అనుకుందాం, ఖచ్చితంగా వాళ్ళిద్దరికి డివోర్స్ అవుతుంది. ఎందుకు? షష్టాష్టకాలని. అర్థమైంది? లేదంటే వాళ్ళిద్దరిలో ఒకళ్ళకి లైఫ్ థ్రెట్ ఉంటుంది. సో ఇవి అంచనా వేయడం అనేది ఇన్డెప్త్ డిస్కషన్. ఇవన్నీ ఇన్డెప్త్ ఎప్పుడు మా దగ్గరకు వచ్చినప్పుడు బేసిక్గా అవుట్కమ్ అంతా ఏంది? గోచారం.
అది నేను చెప్పేది. సూపర్ గురువు గారు. ఇంకోటి ఏంటంటే మూల నక్షత్రంలో పుడితే ఏంటి మామగండము, ఆశ్లేష నక్షత్రంలో పుడితే అత్తగండము అనేసి అంటారు. ఆ నక్షత్రాల్లో పుట్టొద్దు అని అంటే మరి ఆ నక్షత్రాల్లో పుట్టి ఏలిన వాళ్ళు ఉన్నారు కదా. చాలా మంచి మంచి ప్రశ్న తల్లి ఇది. ఇది మన సాంప్రదాయం కాదు. ఓకే, ఇది తమిళనాడు సాంప్రదాయం. ఓకే. అసలు తమిళనాడు సాంప్రదాయంలో మూలా నక్షత్రం, ఆశ్లేష నక్షత్రం అనేది పట్టింపు. తమిళనాడు సాంప్రదాయంలో పౌర్ణమి పట్టింపు. వాళ్ళకు అమావాస్య ప్లస్, అవును, పౌర్ణమి నెగిటివ్. మనకు పౌర్ణమి పాజిటివ్, అమావాస్య నెగిటివ్. అట్లనే మనకు ఆశ్లేష లేదు. మనకు ఆశ్లేష అత్తగండము అనేది మూర్ఖత్వము. మంచిగా ఆశ్లేష అమ్మాయిని పెళ్లి చేసుకోండి, కలిసి వస్తుంది. అలాగే మూలా నక్షత్రంలో పుట్టినటువంటి అబ్బాయిని చేసుకోండి. మన దగ్గర పనికి మాలిన కొంతమంది ఏం చెప్తారంటే ఆశ్లేష అత్తగండము, మూలా మామగండం అని చెప్తారు. వాస్తవంగా ఈ రెండు తప్పు. ఈ రెండు మన సాంప్రదాయాలు కాదు. ఈ రెండు తమిళనాడు సాంప్రదాయాలు, మన సాంప్రదాయం కాదు. ఓకే. అలాగే మీరు కామాఖ్య అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. దశమహావిద్యలకు సంబంధించి నాకు దీంట్లో 2 ప్రశ్నలు. దశమహావిద్యలు అనేది ముక్తి కోసం, మోక్షం కోసం సాధన తప్పితే దానికి జ్యోతిష్యానికి సంబంధం లేదు అనేది ఒక వాదన. దీని గురించి మీరేమంటారు? జ్యోతిష్యానికి దశమహావిద్యలకు అసలు సంబంధమే లేదు. ఓకే, లేదు. అసలు ముక్తికి దశమహావిద్యలకు సంబంధమే లేదు. అంటే తాంత్రిక పూజలు చేసేవారు ఈ దశమహావిద్యల్ని ఎక్కువగా ఉపాసన చేస్తారు. నేను అదే చెప్తున్నా. దశమహావిద్యలు అనేటువంటి ఉగ్రదేవతలు. ఓకే, ఉగ్రదేవతలను పూజించాలంటే దమ్ము ధైర్యం ఉండాలి. ఎవడు పడితే వాడు గెలుకొద్దు. వేణుస్వామి లాంటి వాడే పూజిస్తాడు. ఓకే. ఉగ్రదేవతలు అంటే సాత్విక దేవతలు అంటే గణపతి, వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, వీళ్ళందరూ సాత్విక దేవతలు. సో వీళ్ళు ఏమి ఇస్తారు, ఏమి ఇయ్యరు అనేది ఇక్కడ సబ్జెక్ట్ కాదు. కానీ ఉగ్రదేవతలు ఏది కావాలంటే అది ఇస్తారు. ఓకే. ఉగ్రదేవతలు అంటే స్టిరాయిడ్స్. మామూలు దేవతలు అంటే రెగ్యులర్ మెడిసిన్. సాత్విక దేవతలు అంటే క్రోసిన్. క్యాన్సర్ వచ్చింది, క్రోసిన్ వేసుకున్నావు బతుకు. క్యాన్సర్ వచ్చింది, క్యాన్సర్ మెడిసిన్ వేయాలి. అంతే కదా. సో మీకు ఇప్పుడు ఉదాహరణ, మనం వాడే చాలా మెడిసిన్స్లో గంజాయి వాడతారు, చాలా మెడిసిన్స్లో పాముకు సంబంధించిన విషయాన్ని వాడతారు. అంత మాత్రాన అది చెడ్డది అని చెప్పలేము. అది మనం కాపాడడానికి పనిచేస్తుంది. అట్లనే ఉగ్రదేవతలు, దశమహావిద్యలు 10 అచీవ్మెంట్లకు పనికొచ్చేటువంటి దేవతలు. దశమహావిద్యలు అంటే ఇప్పుడు ఉన్నటువంటి దేవతలను మించి ఇంకేదో శక్తి ఉంది. తాంత్రిక దేవతలు, ఉగ్రదేవతలు, వాటిని ఆ అమ్మవార్లను ఆరాధించాలి, ఉపాసించాలి, చేసుకొని మన కోరికలు సిద్ధించుకోవాలి అంటే నీ స్టాండర్డ్స్ ఆ లెవెల్లో ఉండాలి, నీ కోరికలు ఆ లెవెల్లో ఉండాలి. ఒక హీరోయిన్, ఒక మినిస్టరు, ఒక 100 కోట్ల అధిపతి, ఒక బ్యూరోక్రాట్, ఒక ఐఏఎస్, ఐపీఎస్, లేకపోతే ఒక మంచి వక్త కావాలి, ఒక పొలిటికల్ వక్త కావాలి, నువ్వు బిజినెస్లో నెంబర్ 1 పొజిషన్కు రావాలి, లేదు నిన్ను టార్చర్ పెట్టే శత్రువుకు సుక్కలు చూపించాలి, నీ జోలికి వచ్చే శత్రువుకు సుక్కలు చూపించాలి అనుకుంటే ఆ దేవతల జోలికి పో. నిన్ను పనికి మాలినోడు ఎవడో ఒకడు వచ్చి రోజు టార్చర్ పెడుతుండు, భగానంకి అమ్మవారి పూజ అయ్యి 100 కనం బంద్ అవుతుంది. నీకు మంచి రాజకీయంగా పొజిషన్ కావాలి, రాజశ్యామ అమ్మవారి పూజ అయ్యి సక్సెస్ అవుతావు. నీ కొడుకో నీ బిడ్డనో డ్రగ్స్కి అలవాటు అయ్యారు, ధూమావతి అమ్మవారికి పూజ అయ్యి వాడికి ఉన్న అలవాటు తొలగిపోతాయి. సో ఒక్కొక్క అమ్మవారు ఒక్కొక్క దాన్ని. భువనేశ్వరి ఉంది, నువ్వు టీవీలో యాంకర్ కావాలనుకుంటున్నావు, యాంకర్కు న్యూస్ రీడర్కు తేడా ఏంది అంటే యాక్టర్కు తేడా ఏంది. యాక్టర్ అనేటువంటి వాళ్ళు, యాక్ట్రెస్ అనేటువంటి వాళ్ళు అందాన్ని చూపిస్తారు, ఎక్స్ప్రెషన్ ఇస్తారు. యాంకర్కు, న్యూస్ రీడర్కు గొంతు ముఖ్యం. సో ఈ గొంతుకు కమాండింగ్ ఎవరు అంటే భువనేశ్వరి తల్లి. సో భువనేశ్వరి దేవిని పూజిస్తే నువ్వు ఒక మంచి యాంకర్ కాగలుగుతావు. సో అట్లనే ఒక హీరోయిన్ కావాలి అంటే చిన్నమస్తాదేవిని పూజించు. చిన్నమస్తాదేవి అంటే నీకు రాహుకు అధిపతి. సో రాహు ఎందుకు అధిపతి అంటే రాత్రి నువ్వు సూపర్ స్టార్ కావాలి అంటే నువ్వు పొలిటీషియన్ అయినా, సినిమా హీరో అయినా, లేకపోతే నువ్వు ఏం చేసినా కొన్ని దేశాలలో అఫీషియల్ లక్కీ లాటరీస్ ఉంటాయి. దుబాయ్లో కానీ, లండన్లో కానీ, అక్కడ అఫీషియల్గా లాటరీ గవర్నమెంట్ నడిపిస్తుంది. చాలామంది లాటరీ టికెట్స్ కొనడం ఒక ఉద్యోగం లాగా పెట్టుకుంటారు. అంటే ప్రతి నెల వాళ్ళు ఇంత కేటాయిస్తారు. సో అట్లాంటి జాక్పాట్ కొట్టాలి అంటే నువ్వు తారాదేవి పూజ చెయ్యి. సో ఒక్కొక్క అమ్మవారు ఒక్కొక్క స్పెషలైజేషన్ ఇస్తుంది. ఫలిస్తాయి అంటారా ఇవన్నీ? అంటే ఇవి మీలాంటి గురువుల ఆశ్చర్యంలో చేయాలా, లేకపోతే చేసుకోవచ్చా? అసలు సొంత తెలివితేటలు దీంట్లో పనికిరావు. అంటే పని చేస్తాయా చెయ్యయా అంటే చాలా మంది చేసుకొని సక్సెస్ లో ఉన్నారు కదా. నేను వాళ్ళ పేర్లు తీసుకోను, నేనే ఎంతో మందికి చేసిన, హీరోయిన్లకి చేసిన, ఎంతో మందికి చేసిన, వాళ్ళ పేర్లు అనవసరము. సో ఇక్కడ మనకు ఆ దమ్ము ధైర్యం అనేది ఉండాలి. ఇప్పుడు నేను హీరోయిన్ కావాలి అని ఒక 120 కేజీల అమ్మాయి వచ్చి నేను హీరోయిన్ అయితే అంటే కాదు కదా, రైట్? సో నేను అనేది ఏంటంటే హీరోయిన్ కావాలంటే ఫస్ట్ నువ్వు హీరోయిన్కి ఎలిజిబుల్లా కాదా చెక్ చేసుకో.
అలా అనుకుంటే గీతా సింగ్ మీరన్న 120 kg హీరోయిన్ గా అయిందా? నేను అనేది యాక్ట్రెస్ నాట్ హీరోయిన్. యాక్ట్రెస్ వేరు, హీరోయిన్ వేరు, గుర్తుంచుకోమ్మా. ఇంకొకటి దేశకాలమాన తమిళనాడులో లావు ఉన్న అమ్మాయి హీరోయిన్ చేస్తారు, తెలుగులో బాలీవుడ్ లో జీరో సైడ్ ఉంటుంది. జీరో కాదు ఇంకా మైనస్, సో జీరో కూడా కాదు, ఎక్స్ట్రా జీరో. సో నేను అదే చెప్తున్నా, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క జనాల్ని ఒక్కొక్క అమ్మాయిని నచ్చుతారు. సో ఈ దశ మహావిద్యలు అనేవి 100కి 100% సక్సెస్ అవుతాయి, కానీ ఇవి ఉద్యోగాలు చేసే వాళ్ళకి పనిచేయవు. జీవితంలో రిస్క్ తీసుకునే వాళ్ళకే పనిచేస్తాయి. రియల్ ఎస్టేట్ చేస్తా, వ్యాపారం చేస్తా, నా జీవితాన్ని రిస్క్ పెడతా. సో ల్యాండ్ ఉంది, ల్యాండ్ ప్రాబ్లం అయ్యింది, ఒక 10 ఎకరాలు లిటిగేషన్లో పడ్డది, నువ్వు గెలవాలి కోర్టు కేసులో, బగాలమ్మకి పూజ చేయి గెలుస్తావు. సో ఇది పద్ధతి. అంటే నువ్వు చేసేటువంటి పూజ నీ రిక్వైర్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వివాహ పొంతనకు సంబంధించి ఇందాక మాట్లాడా, దానికంటే ముందు కామాఖ్య అమ్మవారిని మీరు ఎక్కువగా పూజిస్తారు కదా. అసలు మన దశ మహావిద్యల్లో కావచ్చు, మన పురాణాల్లో కావచ్చు, అసలు కామాఖ్య అమ్మవారే లేరు, ఆమెకు సంబంధించి ఎక్కడ ఆనవాళ్ళు కూడా లేవు అని ఒక దగ్గర వినడం జరిగింది, నిజమాది? శివపురాణం ఉంది కదా, చాలా తప్పుడు ప్రశ్న తల్లి ఇది, చాలా పెద్ద తప్పు ఇది, నువ్వు అడిగిన చాలా పెద్ద తప్పు. దశ మహావిద్యల్లో అసలు కామాఖ్య అమ్మవారు లేదు. నేను అదే చెప్తున్నా, కామాఖ్య అంటే ఏందమ్మా? కామాఖ్య అమ్మవారు కాదు, అక్కడ దశ మహావిద్యలు ఉన్నాయి. దశ మహావిద్యలు నథింగ్ బట్ సతీదేవే కదా. ఓకే, సతీదేవి అంటే పార్వతే కదా, శివుడి భార్యనే కదా. అవి అష్టాదశ శక్తి పీఠాలు కదా అవి, దాంట్లో కామాఖ్య అమ్మవారు ఎక్కడ ఉన్నారు అనేది ఒక క్వశ్చన్. అమ్మా యోని అమ్మా, కామరూపము. కామము అంటే ఇక్కడ ఏందనుకుంటున్నావు? కొందరు దరిద్రపు ముండా కొడుకులు అనుకుంటున్నట్టు ఇది సెక్స్ కాదు. కామము అంటే కోరిక. కోరిక అంటే మనము కోరుకునే కోరిక, మనము కోరుకునే కోరిక. అది డబ్బు కావచ్చు, పవర్ కావచ్చు, ఆరోగ్యం కావచ్చు. మనము కోరుకునే కోరిక, భగవంతుడిని మనం కోరుకునే కోరిక పేరు కామము. ఆ కామము నుండి పుట్టినది కామాఖ్య అమ్మవారు. ఓకే, కామము అంటే కోరిక, మన కోరికను తీర్చేటువంటి అమ్మవారు కామాఖ్య అమ్మవారు. ఆ మొత్తం దశ మహావిద్యలకు ఉన్నటువంటి పెద్ద అమ్మవారు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మవారు పేరు కామాఖ్య. అక్కడ ఉన్నటువంటిది అష్టాదశ శక్తి పీఠాల్లో అతి పవిత్రమైనటువంటిది. నా జన్మకు నీ జన్మకు కారణమైనటువంటి యోని పడ్డది. ఆ యోని 9 ముక్కలుగా మారి మొత్తం 10 ముక్కలుగా తయారయ్యి ఆ 10 ముక్కలు దశ మహావిద్యలుగా పేరు ప్రఖ్యాతులుగా అంచి ప్రపంచాన్ని కాపాడుతున్నది. సో అది శివ పురాణంలో ఉంది. ప్రతి ఒక్క పురాణములో దక్ష యజ్ఞానికి సంబంధించిన సబ్జెక్ట్ ఉంది. దక్ష యజ్ఞం నుండి ఏర్పడ్డటువంటి అష్టాదశ శక్తి పీఠాలలో ఒక అతి ముఖ్యమైనటువంటి పీఠమే కామాఖ్య పీఠము. ఓకే, కామాఖ్య అమ్మవారు అక్కడ కాదు. కామాఖ్య అమ్మవారు అనేటువంటి ఆవిడ శివుడి మీద కూర్చొని ఉంటది. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే శివుడి కంటే పెద్దనైనటువంటి శక్తి అని చెప్పడము ఆ విగ్రహం యొక్క ప్రత్యేకత. ఓకే, ఇక్కడ కామాఖ్య అంటే కామమును తీర్చున్నది, అంటే కోరికలను తీర్చున్నది. తెలియనటువంటి పిచ్చిముండా కొడుకులు ఈ మధ్యన టీవీలలో చెప్పిరు, విమర్శించుకుంటూ నన్ను. కామము అంటే కోరిక, యోని అంటే యోని పూజ. అరే యోని అంటే పూజించడంలో తప్పే ముందురా, మనం పుట్టిందే యోని నుండి. నేను ప్రతి అమ్మవారిని యోని రూపంలో చూస్తా, మీలాగా విలాస వస్తువులాగా చూడా. అందుకని నేను భగవంతుడికి దగ్గరగా ఉన్నా, కామాఖ్య అమ్మవారికి దగ్గరగా ఉన్నా. ప్రతి అమ్మాయిలో నేను దేవతను చూస్తా, మీరు పనికి మారిన కోరికతో చూస్తారు. అందుకనే మీరు సంకరాగిపోతారు, నేను అమ్మవారికి దగ్గరగా ఉంటాను. సూపర్. అలాగే గురుగారు, ఈ మధ్యకాలంలో చూసుకుంటే చిన్న ఫ్యామిలీ నుంచి మొదలు పెట్టుకుంటే సెలబ్రిటీల వరకు వివాహాలు అనేది ఆ సబ్జెక్ట్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత అన్నట్టే ఉంది. దాంట్లో అంటే మీరేమో 6 పొంతనలు చూస్తారు అనేసి చాలా సందర్భాల్లో చెప్పారు వివాహానికి సంబంధించి. అష్టవర్గ కూటమి 8 చూస్తారు. అయితే కలత్ర దోషము అనేది ఒకటి విన్నాము, ఇది వివాహ పొంతనకి చాలా ముఖ్యం అనేసి అని అంటారు. ఏంటి ఒక్కసారి దాని గురించి? ఇక్కడ ఏమైపోతుంది అంటే బేసిక్ గా ఎందుకు డివోర్స్ అవుతున్నాయి అంటే కారణం ఏంటి అంటే కాలసర్ప దోషం తర్వాత ఇంద్రుడు ఇచ్చినటువంటి శాపం ఒకటి ఉంది మనకు. అంటే అమ్మాయిలకు ఇంద్రుడు ఒక శాపం ఇచ్చాడు. ఇంద్రుడు చేస్తున్నటువంటి తపస్సును భగ్నం చేయడానికి ఒక వీళ్ళు రంభ ఊర్వశి మేనకల్లాగా ఒక అమ్మాయి వచ్చి డ్యాన్స్ చేసి ఆయన డిస్టర్బ్ చేసే వరకు ఆయన ఏం చేసిండంటే, నన్ను ఇట్లా డిస్టర్బ్ చేసినావు కాబట్టి కలియుగంలో అందంగా పుట్టేటువంటి వాళ్ళందరూ కూడా పద్మిని జాత స్త్రీలందరూ కూడా భర్త లేకుండా సఫర్ అవుతారు అని ఇంద్రుడు ఇచ్చినటువంటి శాపము. సో ఎవరైతే మేకప్ లేకుండా అందంగా ఉంటారో వాళ్ళందరినీ పద్మిని జాతి స్త్రీలు అంటాం మనం. సో జనరల్ గా తీసుకుంటే సెలబ్రిటీలకు విడాకులు ఎక్కువ అవుతాయి. మీరు అబ్జర్వ్ చేసి సెలబ్రిటీలు ఎవరు అంటే అందంగా ఉండే వాళ్ళంతా సెలబ్రిటీస్ జనరల్ గా. సో ఇక్కడ ఏమైతుంది అంటే ముహూర్తం మంచిగా చూసుకున్నా వివాహ పొంతన సరిగా చూసుకో. కారణం ఏంటి అంటే ఇప్పుడు
తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జాంపుల్ చెప్తా ఏంటి అంటే 2 జాతకాలు విశ్లేషించి వీళ్ళకి విడాకులు అవుతాయి అని చెప్పితే వేణుస్వామి చెప్పితే పెంట్ అవుతుంది. కానీ వేరే వాడి పెళ్ళాన్ని రంకు రామాయణం నడిపిస్తే ఎత్తుకపోయి ఎఫ్ఐఆర్ పెట్టుకుంటే ఎవడేం మాట్లాడాడు. కానీ వేణుస్వామి జాతకం చెప్పి భార్యాభర్తలు విడిపోతారు అంటే అది పెద్ద ఇష్యూ అవుతుంది. అంటే ఇలా ఎందుకు చెప్తామంటే మీరు పెళ్లి చేసుకొని రేపు పొద్దున విడాకులు తీసుకొని 2 కుటుంబాల వాళ్ళు ఇంత సమాజంలో డిస్టర్బ్ అవుతారా బాబు చేసుకోకండి అని చెప్పడం ఇక్కడ ఉద్దేశం. అంతేగాని విడాకులు మాట్లాడితే విడాకులు తీసుకుంటే నాకేమన్నా ఆనందమా? నా సడ్డ కూడా వాడేమన్నా, నా బంధువుల వాళ్ళు ఏమన్నా, వాళ్ళ జాతక రీత్యా వాళ్ళకి ఆ యోగం ఉన్నది చేసుకోకండి అని చెప్పడం ఇక్కడ ఇంటెన్షన్. నా ఉద్దేశం ఏంటంటే మీరు చేసుకోకండి. ఇప్పుడు జనరల్గా నా దగ్గరికి నా లైఫ్లో నేను చేసిన ఒక బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే నేను కొంతమంది ఇట్లాంటి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చూద్దాం ఒకసారి టేక్ రిస్క్ అని ఒక 2 జాతకాన్ని విశ్లేషించి అబ్బాయి అమ్మాయి జాతకాన్ని విశ్లేషించి నేను చేసిన తప్పేంటి అంటే అక్కడ శాస్త్రము ఓకే దెర్ ఈస్ అ ఛాన్స్ 10% రిస్క్ ఉన్నది అని అన్నప్పుడు నేను ఛాన్స్ తీసుకున్నప్పుడు అక్కడ పెళ్ళైన కొన్ని రోజులకు అబ్బాయి చనిపోయాడు. ఓకే. సో అప్పుడు నేను నా చెంపల మీద నేను కొట్టుకొని నన్ను సమాజం తొక్కి నారదీసినా సరే నేను చెప్పాలనుకుంది నేను చెప్తాను. విడాకులు అవుతాయి అంటే విడాకులు అవుతాయా కావా నాకు అనవసరం. నేను అనే పాయింట్ ఏంటంటే అవుతాయా కావా నాకు అనవసరం. నేను జనాల్లో ఫెయిల్యూర్ కావచ్చు కానీ నా శాస్త్రం తప్పు కావాలని కోరుకుంటా. నేను ఒక మనిషి జాతకం చూసి విడాకులు అవుతాయి అంటే ప్రతిసారి నేను ఫెయిల్ కావాలని కోరుకుంటా. ఒక భర్త చనిపోతాడు అమ్మాయి వైదవ్యరాలు అవుతుంది అంటే నా జాతకం ఫెయిల్ కావాలని కోరుకుంటా. ప్రతిసారి నేను ఫెయిల్ అవ్వాలనే కోరుకుంటా. నేను సక్సెస్ అవ్వడం కంటే నేను ఫెయిల్ అవ్వడం చాలా ఇంట్రెస్ట్. ఎందుకంటే నేను ఫెయిల్ అవ్వడం వల్ల 5 వ్యక్తులు బతుకుతారు. సో ఇక్కడ ఉద్దేశం ఏంటి అంటే ఇప్పుడు నువ్వు అన్నావు కలత్ర దోషమే కాదు షష్టాష్టకాలు చూడాలి. సో కలత్రము ప్లస్ అష్టాష్టకాలు ఉన్నప్పుడు ఇట్ వెరీ డేంజరస్. ఇప్పుడు ఉదాహరణ కలత్రం చూసినాం. కలత్రంలో జనరల్గా అసలు కలత్రము అనేటువంటిది ఎప్పుడు క్లీన్ ఉండాలి. కలత్రం అంటే 7th house. ఓకే. అంటే కలత్రము అంటే భార్యాభర్తల ఇద్దరి జాతకంలో లగ్నం నుండి 7వ ఇల్లు ఎప్పుడు ఖాళీగా ఉండాలి. శని ఉండొద్దు, రాహు ఉండొద్దు, కేతు ఉండొద్దు. ఒకవేళ బుధుడు గురువు ఉన్నట్లయితే వైదవ్యం ఉంటుంది. ఒకవేళ అబ్బాయి జాతకంలో వేరే గ్రహాలు ఉన్నట్టయితే భార్య చనిపోయే అవకాశం ఉంటుంది. ఎంతసేపు వైదవ్యం అనేది భార్యకే ఉండదు. అంటే లాజిక్ ఏంటంటే భార్య కూడా చనిపోయే అవకాశం ఉంటుంది ఇక్కడ. అంటే భర్త కూడా జాతకం బాగుండదు. ఇద్దరు జాతకాల్లో సేమ్ ఉంటాయి. కలత్రం ఒకటే చూడొద్దు ఇక్కడ. కలత్రం చూడకుండా షష్టాష్టకాలు చూడాలి. షష్టాష్టకాలు అంటే మేషరాశి, కన్యారాశి అంటే ఒక రాశి నుండి ఇంకో రాశికి 6 కానీ 8 కానీ దావడాన్ని షష్టాష్టకాలు అంటారు. ఎప్పుడే కానీ ఒక రాశి నుండి ఇంకో రాశికి 8, 6 వచ్చినప్పుడు పెళ్లిళ్ళు చేసుకోవద్దు. అలాగే చిత్త, మృగశిర, ధనిష్ట నక్షత్రాల వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవద్దు. ఇట్లా కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి, వాటిని పాటించాలి. అట్లనే జ్యోతిష్కులు ఏం చేస్తారంటే బయట నుండి చూసి నీకు 22 పాయింట్లు వచ్చినాయి, గణాలు వచ్చినాయి, చేసుకోపో అంటారు. అసలు అది ప్రామాణికం కాదు. అసలు గణాలను చూసి పెళ్లిలే చేసుకోవద్దు. దైవగణం, మానుష్యగణం, ఏనుగణం కాదు గుణాలు. నేను అనేది 18 పాయింట్ల నుండి 38 పాయింట్ల వరకు క్యాలిక్యులేషన్ వస్తుంది అన్నట్టు. ఈ నక్షత్రానికి ఎన్ని గణాలు వస్తాయి, ఎన్ని గుణాలు అంటారు. సో మార్క్స్ అంటారు వాటిని. 18 మార్క్స్ వస్తే పెళ్లి చేసుకోవాలి అంటారు. సో ఆ 18 మార్క్స్ నాట్ సక్సెస్. 36 వచ్చిన వాళ్ళు కూడా విడిపోతారు. కారణం ఏంటి అంటే వీళ్ళ ఇన్డెప్త్ జాతకాన్ని పరిశీలించినప్పుడు వ్యయంలో ఏ గ్రహం ఉంది, 7వ ఇంట్లో ఏ గ్రహం ఉంది, ఎప్పుడే కానీ 6, 12 ఇట్స్ వెరీ డేంజరస్. 6 12 చూస్తుంది, 12 6 చూస్తుంది. సో ఇవన్నీ విశ్లేషించి ఇంత టైం స్పెండ్ చేయాల్సినటువంటి మనసు జ్యోతిష్కుడికి ఉండాలి. అవును. కానీ జ్యోతిష్యుడు ఏం చేస్తాడు, తక్కువ తీస్తాడు, 20 పాయింట్ పో అంటాడు, అక్కడ దెబ్బ కొడుతుంది. సో ఇన్డెప్త్ ఎప్పుడైతే జాతకాలు. రెండవది ప్రేమించుకున్నాడు సాధ్యమైనంత వరకు పెళ్లి చేసుకోవడానికే కారణాలు ఎత్తుకుంటాడు. ఎందుకంటే ఇప్పుడు నా దగ్గరికి మేము పెళ్లి చేసుకుంటామని వచ్చింది. నేను అసలు మాట్లాడే మాట మంచిగా ఉంది, పోయి ఏమైనా చేసుకోపో అంటే. ఎందుకంటే నేను అంత ఆర్గ్యుమెంట్ ఎందుకు చేయాలి? వాడు ప్రేమించిన తర్వాత నేను పెళ్లి చేసుకోకుండా ఎందుకుంటాడు వాడు? సో అందుకని నేను ఏమంటా, ఇక జాతకాలు ఏముందు చేసుకోకండి అని చెప్తా. ఎందుకంటే ఇప్పుడు నేను బాగాలేదని చెప్పి మీరు పెళ్లి చేసుకోవద్దని నా మాట వింటాడా వాడు? ఈయన మరీ ఘోరం. ఈ మధ్యన ముహూర్తాలు చేసి పెట్టుకొని నా దగ్గరికి వస్తారు. సో ముందే వచ్చి మీరు నా మాట వినగలిగితే నేను చెప్పింది నమ్మితే, అందుకనే చెప్తున్నా, మీరు ప్రపంచంలో అందరి దగ్గరికి వెళ్ళి అన్ని ప్రయత్నాలు చేసి నా దగ్గరికి రండి. అన్నిటికంటే ముఖ్యము వేణుస్వామిని తిట్టిన వీడియోలే చూడండి, వేణుస్వామిని విమర్శించిన వీడియోలు చూడండి. అయినా సరే వేణుస్వామి మీద మీకు నమ్మకం కలిగితే నా దగ్గరికి రండి. ఈ మధ్యకాలం అంటే మేకతోటి వివాహము, వేప చెట్టు వివాహము, పేర్లు మార్చుకుంటే ఏం పని చేయవు. అవన్నీ అంటే
అంటే మన మనస్తత్వాలు బాగాలేనప్పుడు రాసులైనా గ్రహాలైనా ఏం చేస్తాయి? ఎందుకంటే ఇప్పుడు ఒకరిద్దరు కలిసి ఉండాలి అని అంటే వాళ్ళ ఐడియాలజీ కావచ్చు, ఒకరి స్వేచ్ఛ కావచ్చు, అంటే వివాహంలో ఎన్ని కాంప్లికేషన్ ఉన్నాయి కదా. నువ్వు చెప్పేటి అన్ని కారణములు. నేను అనే పాయింట్ ఏంటంటే నా దగ్గరకు వచ్చేటువంటి వాళ్ళల్లో ల్యాప్టాప్ వల్ల, రిమోట్ వల్ల, టీవీ రిమోట్ వల్ల విడాకులు 50లో 150 అవుతాయి. అవును, నువ్వు చెప్పే కారణములు నాకు అనవసరం. నేను ఒకటే చెప్తా, కాలు ఇరుగుతుంది, సబ్బు మీద కాలు వేసినవా, సైకిల్ మించి పడ్డవా, బండి మించి పడ్డవా, మెట్ల మించి పడ్డవా, బంగ్లా మించి పడ్డవా, అనవసరం. ఓకే, నువ్వు విడాకులు అవుతుంది అయినయా లేదా? అమ్మాయి డబ్బు సంపాదన కూడా విడాకులకు కారణమవుతుంది. అర్థమైందా? సో ఎందుకు అంటే అందరు అమ్మాయిలు అట్లే ఉంటారని కాదు. అమ్మాయిలు డబ్బు సంపాదించగానే ఇండిపెండెన్స్ స్టార్ట్ అవుతుంది. ఇండిపెండెన్స్ స్టార్ట్ అయిన తర్వాత కమాండింగ్ స్టార్ట్ అవుతుంది. కమాండింగ్ స్టార్ట్ అయినాక ఇన్ఫీరియారిటీ స్టార్ట్ అవుతుంది. ఇద్దరు సెలబ్రిటీలు పెళ్లి చేసుకుంటే గొప్ప అని సమాజం అనుకుంటుంది, కానీ ఇద్దరు సెలబ్రిటీలు చేసుకుంటే రిస్క్ అని నేను అనుకుంటా. ఎందుకు అంటే హీరో, సపోజ్ భార్యాభర్తలు హీరోయిన్ అనుకో, హీరోయిన్ మంచి స్వింగ్ లో ఉందనుకో, ఉదాహరణ డైరెక్ట్ పేరు చెప్తా, ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్. మొత్తం అక్కడ మీడియా అటెన్షన్ 100 కెమెరాలు అనుకుందాం. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ ఇద్దరు కలిసి వెళ్తుంటే 99 కెమెరాలు ఐశ్వర్య రాయ్ దగ్గరికి వెళ్తాయి, ఒక్క కెమెరా అభిషేక్ బచ్చన్ దగ్గరికి వెళ్తుంది. ఆయన దీన్ని చూసుకుంటే తలగాయ తిప్పి ఏమనుకుంటాడు? ఐశ్వర్య రాయ్ చూసినా బతుకు చేయడా, ఇదే నా బతుకు అనుకుంటాడు. సో ఇన్ఫీరియారిటీ స్టార్ట్ అవుతుంది. ఆటోమేటిక్ గా ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది, విడిపోతారు. ఓకే, ప్రాక్టికల్ ప్రాబ్లం అంతే. నువ్వు అడిగేది నువ్వు ప్రాబ్లమ్స్ చెప్తున్నావు, నేను ప్రాబ్లమ్స్ గురించి, నేను జాతకం గురించి నేను అత్త విడగొడుతుందా, తల్లి విడగొడుతుందా, సెల్ ఫోన్ విడగొడుతుందా, డబ్బు విడగొడుతుందా, క్రెడిట్ కార్డు విడగొడుతుందా, సినిమా విడగొడుతుందా, వేరే హీరో వచ్చి ఎఫైర్ పెట్టుకొని విడగొడతాడా, నాకు అనవసరం. విడిపోవడం నేను చెప్పింది జరుగుతుంది, అంతవరకే. నాకు కానీ ఎందుకు జరుగుతుందో నాకు అనవసరం. ఈ మధ్యకాలంలో సూసైడ్స్ చిన్న పిల్లల నుంచి మొదలు, అంటే 5th క్లాస్ చదివే పిల్లాడు కూడా సార్ తిట్టాడను, నాకు ప్రెషర్ ఎక్కువైపోతుందను, అక్కడి నుంచి మొదలు పెడితే సెటిల్డ్ ఉన్న పర్సన్స్ కూడా సూసైడ్లు చేసుకుంటున్నారు. దీనికి కూడా జ్యోతిష ప్రభావం ఉంటుందా? 100% ఉంటుంది. సూసైడ్ చేసుకోవడానికి ప్రధానమైనటువంటి కారణము చంద్రుడు, కుజుడు, అలాగే రాహువు, శని చండాల యోగం అంటాం. అంటే శని రాహువు కలిసి ఉండడం ఒకటి, సో కుజుడు నీచంలో ఉండడం ఒకటి, చంద్రుడు నీచంలో ఉండడం ఒకటి, చంద్రుడు, కుజుడు, బుధుడు నీచంలో ఉండడం ఒకటి. ఎవరికైతే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుందో, కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువ ఉంటాయో, వాళ్లకు సూసైడింగ్ టెండెన్సీ అనేది వస్తుంది. ఓకే, సో జనరల్ గా అందుకనే నేను మాట్లాడే ప్రతి దానికి నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే నువ్వు అనుమానించు, ఆలోచించు. వేణుస్వామి ఎందుకు 2+2 = 5 అంటుండు తెలుగు రాష్ట్రాలలో అంటే, ఈ మాట చెప్పినప్పుడు మీరు సమాజంలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నామనే విషయం గుర్తించండి. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నామనే విషయాన్ని గుర్తించండి. ఎందుకంటే మీరు అట్లా గుర్తించగలిగితే మీరు బతుకుతారు. ఎందుకంటే ఇక్కడ టార్గెట్ చేయాలనుకుంటే టార్గెట్ చేస్తారు, కాపాడాలనుకుంటే కాపాడతారు. ఇక్కడ ఒక ఆడవాళ్ల గురించి గత 25 సంవత్సరాలలో నాకు తెలిసినటువంటి చరిత్ర, ఆడవాళ్ల వస్త్రాధరణ గురించి మాట్లాడిన ఏ వ్యక్తి ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో సర్వైవ్ కాలేదు. ఈ మధ్యకాలంలో మాట్లాడిన ఒక్క వ్యక్తి తప్ప. నా కళ్ళతో నేను చూసిన, నాకు ఇప్పుడు 50 సంవత్సరాలు. చుక్కలు చూపించిరు. చుక్కలు అంటే మామూలు చుక్కలు కాదు, మహిళా సంఘాలు వచ్చి బట్టలిపి కొట్టినంత పనిచేసిరు. కానీ ఒక వ్యక్తిని ఇవాళ వరకు ఎవరేమనలేదు, సపోర్ట్ చేయడం స్టార్ట్ అయింది. నేను అనే పాయింట్ ఏంటంటే, కాపాడాలంటే అట్లుంటది, తొక్కాలనుకుంటే అలాగుంటది. నేను అందుకని ఏమంటున్నా అంటే, ఇక్కడ మన తప్పుల కోసం కాకుండా మనల్ని టార్గెట్ చేసే వాళ్ళ మీద మన బతుకులు ఆధారపడినాయి. కాబట్టి మీరు సమాజానికి వ్యతిరేకమైన దిశలో ఆలోచించండి. సో మీరు ఎంత అగ్రెసివ్గా ఉంటే మీలో కాన్ఫిడెన్స్. పిల్లలకు ఫస్ట్ నేర్పియాల్సింది, బాబు సమాజాన్ని పట్టించుకోకు. దిస్ ఈజ్ ఫస్ట్ లెసన్. మన పిల్లలకు, మన పాపకు, మన కొడుకుకు నేర్పియాల్సింది, సమాజాన్ని పట్టించుకోకు. సమాజం మొత్తం నక్క తోడేళ్ల మధ్యన బ్రతుకుతున్నాము. సో ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో బ్రతికేవాడు ఇండిపెండెంట్ ఎవడు లేడు. ఇక్కడ ఓన్లీ పార్టీలకు సంబంధించిన మనుషులే ఉన్నారు. ఇక్కడ హిందువులు అందరికీ సమానమైనటువంటి స్వేచ్ఛ ఉండదు. ఒక పార్టీలో ఉండే హిందువుకు మాత్రమే స్వేచ్ఛ ఉంటుంది, ఇంకో పార్టీలో ఉండే హిందువుకు స్వేచ్ఛ ఉండదు. సో అది ఎవరైనా సరే. సో ఇక్కడ ప్రయారిటీస్ అన్ని చాలా విచిత్రంగా ఉంటాయి. ఇవన్నీ మనం పిల్లలకు నేర్పించి నేను ఇంతమంది తినడానికి సిద్ధంగా ఉన్నారు, నువ్వు వాళ్లకు జింకలాగా ఉంటావు, పులులు నీ మీద వాడి దాడి చేస్తాయి, సో మానసికంగా నువ్వు డిప్రెషన్లోకి పోగు బిడ్డ, నువ్వు చాలా అగ్రెసివ్గా ఉండు బిడ్డ, నిన్ను ఈ తోడేళ్ళ లాంటి వాళ్ళు తింటారు అని మనం పిల్లలకు కౌన్సిలింగ్ ఇచ్చుకుంటూ రావాలి. రెండవది, అన్నిటికంటే ముఖ్యము, డోంట్ కేర్, ఎవడేం వీక్కుంటే నాకేంది.
దున్నపోతు మీద వానబడ్డట్టే ఉండాలి. పట్టించుకోకపోతే మనము సమాజంలో బ్రతుకుతాము. అంతేగాని వాడేమనుకుంటుండు వీడేమనుకుంటుండు ఇవన్నీ ఫులిష్నెస్. సో అన్నిటికీ తెగిడ్చినోడికి తెగిడ్చే తెలుగు రాష్ట్రాల్లో బతకాలంటే తెగిడ్చి ఉండాలి. ఇంతకంటే వేరే ఆన్సర్ లేదు. చివరిగా మీరు వెంకటేశ్వర స్వామి భక్తులు, ప్రస్తుతం మన ఏపీలో టీటీడీ చుట్టూ జరుగుతున్న అనేక విషయాన్ని మనం చూస్తున్నాం. యాజ్ ఎ వెంకటేశ్వర స్వామి భక్తుడిగా కలియుగంలో ఆయన ప్రభావం ఎలా ఉంటుందనేది మీరు అనేక సందర్భాల్లో చెప్పారు. ఈ ఇష్యూ రేపటి అనేక అంశాలకు సంబంధించి ఎలాంటి ప్రభావం చూపించబోతుంది, వెంకటేశ్వర స్వామి మహత్యం అనేది ఈ అంశానికి సంబంధించి ఎలా ఉండబోతుంది? సింపుల్ అమ్మా, ఏం లేదు. దేవుడితో పెట్టుకున్న వాళ్ళకు దేవుడు ఆన్సర్ చేస్తాడు. నేను ఇక్కడ వాడు తప్పు చేసారు వీళ్ళు తప్పు చేసారు నేను మాట్లాడా. నాకు తెలియదు ఎవరు తప్పు చేసారు అనేది. ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామికి అయితే తెలుసు, దేవుడిని నమ్ముతా కాబట్టి. సో తప్పు చేసిన వాడిని వెంకటేశ్వర స్వామి వదిలిపెట్టాడు. ఓకే. కాకపోతే వెంకటేశ్వర స్వామికి కామాఖ్యకు తేడా ఏంటి అంటే, వెంకటేశ్వర స్వామి కొద్దిగా సాత్వికంగా శిక్షిస్తాడు, కామాఖ్య బెండు తీస్తాడు. ఉగ్రదేవతలు ఉగ్రంగానే ఉంటాయి. అంటే ఈయన మర్చిపోయినా ఆవిడ ఎవ్వరు మర్చిపోరు. ఓకే. అందరికీ కొంచెం మన భక్తుడు కదా, అందరికీ ఆన్సర్. దేవుడితోని ఆడుకునే ప్రతి వ్యక్తిని దేవుడు ఆడుకుంటాడు. కానీ ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నిన్ను బాగా టార్చర్ పెట్టినటువంటి వ్యక్తి, ఒక మనిషి, నువ్వు నా దగ్గరకు వచ్చినావు యాజ్ ఎ క్లయింట్. సంధ్య నా దగ్గరకు వచ్చింది, సంధ్యనే కదా, నా దగ్గరకు వచ్చింది. గురూజీ నన్ను పలాని వ్యక్తి టార్చర్ పెట్టిండు, బట్ ఆయన చాలా ఎదుగుతున్నాడు, నాకు అర్థమైతే లేదు గురూజీ, నేను డిప్రెషన్లోకి పోతున్నాను, నా దగ్గరికి వస్తావు నువ్వు. నేను ఏం చెప్తా తెలుసా నీకు? అమ్మ, నిన్ను టార్చర్ పెట్టినోడు, నిన్ను బాధ పెట్టినోడు, నిన్ను మానసికంగా హింసించినోడు, నీ కడుపు మీద కొట్టినోడు, నిన్ను ప్రేమ పేరుతో మోసం చేసినోడు, ఆ లిఫ్ట్లో 10వ అంతస్తు దాటిపోతున్నాడు చూసినావా? నీకు వాడి ఎదుగుదల కనిపిస్తుందా నీ దృష్టిలా? నువ్వు నాకు ఏమంటావు తెలుసా? 10వ అంతస్తు దాటిపోతుండు గురూజీ, నేనేమో నాశనం అయిపోతున్నా, ఇక్కడనే ఉన్న గురూజీ, వాడు పైకి పోతుండు గురూజీ అంటే నేనేం చెప్తా తెలుసా? తల్లి, సింపుల్ లాజిక్. 1వ ఫ్లోర్ నుంచి పడ్డాడు అనుకో, సావడు, చిన్న చిన్న దెబ్బ తగులుతుంది. 2వ ఫ్లోర్ నుంచి పడితే చెయ్యి ఎదుగుతుంది. 10వ ఫ్లోర్ నుంచి పడితే చస్తాడు. సో చావడానికి పోతుండు, వెయిట్ చేయి. ఎదిగేది చూస్తూ ఉండు, రిజల్ట్. వాడు ఎదిగేది చూస్తూ ఉండు. వాడి డ్యామేజ్ కూడా అంత భయంకరంగా ఉంటది. అర్థమైందా? వాడి డ్యామేజ్ కూడా అంతే భయంకరంగా ఉంటది. నీకు దీనికి సింపుల్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తా. కొడుకు పుట్టిండు, బిడ్డ పుట్టింది, 10 రోజుల్లోపు చనిపోయింది అనుకో, ఆ బాధ వేరు. అవును. 10 ఏళ్ళ తర్వాత చనిపోయింది అనుకో, బాధ వేరు. 20 ఏళ్ళకి చనిపోయింది అనుకో, బాధ వేరు. 30 ఏళ్ళకి చనిపోయింది అనుకో, బాధ వేరు. 70 ఏళ్ళకి చనిపోయింది అనుకో, బాధ తగ్గుతుంది. ఎందుకు అంటే ఆల్రెడీ అనుభవించి పోయిండ్రా అని కర్మకాండం చేసేవాడు కూడా హ్యాపీగా చేసుకుంటాడు. సో అట్లనే ఇక్కడ కూడా నేను టార్చర్ పెట్టినోడు ఎదుగుతుంటే బాధపడకు, సంతోషపడు. ఎందుకంటే వాడు పడే డ్యామేజ్ కూడా ఆ లెవెల్ ఉంటుంది. ఖచ్చితంగా పడతాడా? 1,00,00,000% పడతాడు. మన ఒకరిని ఇబ్బంది పెట్టే దిగినవాడు 1,00,00,000% పడతాడు. కలియుగంలో మనసు మీద కడుపు మీద కొట్టిన ప్రతి ఒక్కడు సర్వనాశనం అయిపోతాడు. ఇక్కడ చాలా మంది కుటుంబాల్లో ఆన్సర్. దేవుడికి నీకు తేడా ఏంది? నీకు 10 నిమిషాలు చచ్చిపోవాలి వాడు, దేవుడు అట్లుండదు. దేవుడు టైం వచ్చినప్పుడు కొడతాడు. నీకు 10 రోజు మనం సాగు కోరుకుంటావు నువ్వు, ఎందుకంటే నేను టార్చర్ పెట్టిన కాబట్టి. దేవుడు కోరుకోడు. దేవుడు మనలాగా సైకో కాదు, టైం వచ్చినప్పుడే కొడతాడు. సో దేవుడు కొట్టే వరకు నువ్వు వెయిట్ చేయగలిగితే చాలు. యూ షుడ్ వెయిట్. వాడు లిఫ్ట్ లో పోతూనే ఉంటాడు, చూడు ధరేమని పడతాడు. కానీ ఫస్ట్ ఫ్లోర్ నుంచి పడాలని కోరుకోకు, ఎందుకంటే ఫస్ట్ ఫ్లోర్ నుంచి పడితే చావడు. వాడు మంచి పొజిషన్కి పోయినాకనే పడాలి. అర్థమైందా? ఓకే. చాలా విషయాలు చెప్పారు గురుగారు. నిజంగా చివరిగా ఇప్పటి జనరేషన్కు మరొక్కసారి మీ తరపు నుండి, ఈ జెన్జీ కిడ్స్ కావచ్చు, మన శాస్త్రం లేదు అంటూ చెప్పే వాళ్ళకి కావచ్చు, చివరిగా ఒక చిన్న మెసేజ్. సో మీ ప్రయత్నం మీరు చేయండి, దేవుడిని నమ్ముకోండి. జ్యోతిష్యం అనేది అంధకార బంధురంలో చిక్కకుండా మీకు ఉపయోగపడే ఒక ఎక్స్రే లాంటిది. సో జాతకాల్ని నమ్మండి, దేవుడిని నమ్మండి. జాతకాల్ని నమ్మకపోవడం అనేది కూడా మీ జాతకం మీదనే ఆధారపడి ఉంటుంది. దేవుడిని నమ్మాలి, నమ్మకపోవడం కూడా మీ జాతకం మీదనే ఆధారపడి ఉంటుంది. ఓకే, మీకు కలియుగంలో సపోర్ట్ చేయడానికి తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి ఎవరూ లేరు. సో మీరు, మీ భార్య, మీ పిల్లలు, ఈ ముగ్గురిని నమ్ముకోండి. అన్నిటికంటే ముఖ్యం
డబ్బు డబ్బు డెట్టాల్ అన్న 99% క్రిముల్నే క్లియర్ చేస్తుంది. డబ్బు 100% సమస్యల్ని క్లియర్ చేస్తుంది. డబ్బుని నమ్ముకోండి, డబ్బుని నమ్ముకోండి, డబ్బుని నమ్ముకోండి. డబ్బును మించింది లేదు. ఎయిమ్ ఫర్ మనీ. మనీ ఉంటే అందమైన అమ్మాయి భార్య వస్తుంది, లగ్జరీస్ భార్య వస్తాయి. రాజు కావాలంటే నానా సంకల్ నాకాలే, రాణి కావాలంటే రాజు దొరికితే చాలు. సో రాజుగా మీరు బ్రతికే ప్రయత్నం చేస్తే రాణి మిమ్మల్ని ఎత్తుకుంటూ వస్తుంది. గురుగారు, ఈ పరాభవనం సంవత్సరం 2026 దేనికి మంచి కాబోతుంది, దేనికి చెడు కాబోతుంది, ఏ విషయంలో జాగ్రత్త పడాలి, ఏ విషయాన్ని ముందుగా ప్రిడిక్ట్ చేయాలి? ఓవరాల్ గా పరాభవన సంవత్సరానికి స్వాగతం చెబుతూ వీక్షకులందరికీ పరాభవన సంవత్సరానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సరము సమస్యల బారిన పడేటువంటి రాశుల గురించి మాట్లాడుకుందాం. మేషరాశికి విపరీతమైన సమస్యలు ఈ సంవత్సరం ఉండబోతా ఉన్నాయి. సో వృషభ రాశికి అనుకూలంగా ఉండబోతా ఉంది, మిథున రాశికి అనుకూలంగా ఉండబోతా ఉంది, కర్కాటక రాశికి అనుకూలంగా ఉండబోతా ఉంది, సింహ రాశికి వ్యతిరేకమైన ఫలితాలు, అష్టమ శని ఉంది, కన్యా రాశికి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. తులా రాశికి పెను సంచలనం మీ జీవితంలో జరగబోతుంది, ఎందుకంటే 6వ ఇంట్లో శని, షష్టమ స్థానంలో శని ఉన్నాడు. వృశ్చిక రాశికి విపరీత రాజయోగం పట్టబోతా ఉంది. ధనుస్సు రాశికి డబ్బు ఎక్కువ అవ్వడం వల్ల సమస్యలు ఏర్పడతాయి. మకర రాశి అనుకూలంగా ఉండబోతా ఉంది. కుంభరాశికి ఏలినాటి శని చివరి దశలో ఉంది, సమస్యలు తప్పవు, మానసికమైన ఇబ్బందులు, ధన నష్టము, వాహన ప్రమాదాలు ఉంటాయి. ఇంకా మరీ ముఖ్యంగా చాలా చాలా సమస్యలు ఉండబోతున్నటువంటి రాశి మీనరాశి. మీనరాశికి జన్మశని నడుస్తూ ఉంది. మొన్ననే చతుర్దశ కూటమి వ్యయంలోకి వచ్చింది కాబట్టి చాలా పెను సంచలనాలు ఉండబోతా ఉన్నాయి. ఆర్థిక పరంగా, సామాజికంగా, న్యాయపరంగా, కుటుంబ పరంగా, వైవాహికంగా, విద్యార్థుల పరంగా చాలా సమస్యలు మీనరాశి, మేషరాశి, కుంభరాశికి ఉండబోతా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోండి. నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి. చాలా వరకు సమస్యల నుండి బయటపడతారు. నిజంగా అనేక విషయాలని, అంటే మన శాస్త్రం గొప్పతనాన్ని విమర్శించే వాళ్లకు చాలా చక్కటి వివరణ అనేది, ఇది శాస్త్రము, తెలియకపోతే తెలుసుకో అంటూ చాలా అద్భుతంగా తెలియజేశారు. ధన్యవాదాలు గురుగారు. ఓం నమో వెంకటేశ్వర.